హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 28వ తారీఖు 7వ నెల 2024, 28 జూలై 2024. ఈ స్పెషల్ సండే, ఈ ప్రత్యేకమైన ఆదివారం ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయడం మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అదండి మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఎప్పటిలాగే కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే కదా. దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి అశ్విని నక్షత్రం, ఇంకోటి వచ్చేసి భరణి నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 11:47 వరకు జరుగుతుంది అనమాట. ఈ అశ్విని నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద గెలుస్తుంది, నెమలి అనేది కోడి మీద, డాగ మీద, పెంగల మీద గెలుస్తుంది, పిచ్చుకవాని గౌడ అనేది పెంగల మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఇలా ఉంటుంది అశ్విని నక్షత్రం ప్రకారం. ఇక అశ్విని నక్షత్రం తర్వాత భరణి నక్షత్రం స్టార్ట్ అవుతుంది. అంటే 11:47 తరువాత భరణి నక్షత్రం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈరోజు మొత్తం కూడా ఈ భరణి నక్షత్రం జరుగుతుంది. ఈ భరణి నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ ఎర్ర కాక అనేది నల్ల కాకి మీద, కోడి మీద గెలుస్తుంది. నల్ల సవల అనేది నెమల మీద, ఇటుక కోడి మీద గెలుస్తుంది. అలాగే పిచ్చుకవన్నె గౌడు అనేది నెమల మీద, ఎర్ర పొడల కోడి మీద, పింగళ మీద, ఈ మూడింటి మీద పిచ్చుకవన్నె గౌడు అనేది విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 11:47 తర్వాత స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తము కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. నక్షత్రం ప్రకారం ఎవరైతే దెబ్బలాట ఆడుకోవాలంటున్నారో వాళ్ళ కోసం. తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్తే మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకుందాం. అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోలు అనేవి మా ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. కలర్ ఐడెంటిఫికేషన్ కూడా నేను మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను అన్ని రంగుల గురించి. కనుక వాటిని కనుక మీరు చూసారంటే కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం మిస్టేక్ చేయరు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డాగలు, ఇక్కడ కోడి కాకి డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డాగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి కాకి డాగల తర్వాత చూపులకు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రం గెలిచినప్పటికీ కాకి డాగలు, కోడి కాకులు, గట్టి కాకులకు పశ్చిమ అనేది ఉండకూడదు, పశ్చిమ లేని గట్టి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్ల మేళాలు, పచ్చకాకి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు, చూపులకు గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి పింగళాలు, గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర పింగళాలు, ఇక్కడ అన్ని రకాల పింగళాలు అనేవి కూడా ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుగు లేదా జోళ్ళొప్పు మీద దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళు కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత ఎర్ర నెమల తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ డాగలు, శుద్ధమైన డాగలు ఉంటాయి కదా అలాంటివి, లేదంటే నెమల డాగలు, అలాగే ఎర్ర అబ్బరాసులు, కాకి నెమళ్ళు, అలాగే కాకి డాగలు, నెమలి అబ్బరాసులు, నల్లకట్ట అబ్బరాసులు, ఇలాంటివి అనమాట. అన్ని రకాల నెమళ్ళు, ఎర్ర అబ్బరాసు నెమళ్ళు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మేళాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు.
కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో మనం ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర నెమలను లేదంటే నెమల డ్యాగలను కనుక పెట్టుకుంటేనే మనం మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు, ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోల్లో దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత నల్లబొట్ల సేతువాల తరువాత చూపులకు గెలిచే రంగులు. ఈ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కాకి పింగళాలు, నెమల పింగళాలు, బాగా పశ్చిమ గల కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలని ఏంటి పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి మిరపపండు డ్యాగలు, కోడి డ్యాగలు, శుద్ధ డ్యాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కోడి నెమళ్ళు. ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ మనం ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక కోడి నెమల తరువాత మనకి ఇక్కడ చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, గట్టి కాకులు, శుద్ధ డ్యాగలు, ఎరుపుకు మించిన డ్యాగలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పొలాలు. ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగుకి పొలాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక పొలాల తర్వాత ఎర్ర పొలాల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ డ్యాగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, బాగా పశ్చిమ గల కాకులు, కట్టు కాకులు, అన్ని రకాల కాకులు, కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు. ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి కాకి. ఇక్కడ కోడి కాకులు ఉంటాయి చూసారా, కాకులకు బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలన్నమాట. అలాంటి కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కంపల్సరీ మనం అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ కోడి కాకి డ్యాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కాకులు, కాకి డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, ఎరుపుకు మించిన డ్యాగలు, కోడి డ్యాగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, డ్యాగ పింగళాలు, పశ్చిమ గల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీ కోడి కాకులు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి నైటు 8:30 నుంచి 10:40 వరకు, రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేప్పటికీ ఎర్ర నెమళ్ళు, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఉండకూడదు. కుసి అనేది నలుపు ఉండాలి, లేదంటే ఎరుపు ఉండాలి. అలాంటి ఎర్ర నెమళ్ళు కనుక పెట్టుకుంటే ఈ టైమ్స్లో మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల సేతువాలు, నల్లకట్టు అబ్బరాసులు, ఎరుపు గల నెమలి అబ్బరాసులు, కాకి డాగలు, శుద్ధ డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఈ రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ లేని సేతువాలు, అలాగే కోడి పొలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమ గల కాకులు, కాకి పింగళాలు లేదా బాగా పశ్చిమ గల కాకులు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కాకి పింగళాలను కానీ లేదంటే బాగా పశ్చిమ గల కాకులు మాత్రం ఉపయోగించుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, అలాగే నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డాగలు, మిరపపండు డాగలు, అలాగే కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.